సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుందండి. దాని తాలూకు ఎఫెక్ట్ మనిషి మీద అసలు ఏ విధంగా ఉంటుంది? ఆలోచన వేరు, అంటే థాట్ వేరు, విజువలైజేషన్ వేరు. చూడడానికి సిమిలర్ ప్యారలల్ లైన్లో ఉంటుంది, కానీ ఆ ప్యారలల్ లైన్లో డిఫరెన్స్ కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ దేనికదే పారాసైట్ అనుకోవాలి. కనెక్షన్ కూడా ఉంటుంది. విజువలైజేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, థాట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మనిషిని ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి ముందుకు తీసుకువెళ్తుంది? నాగరాజు, థాట్ అనేది మనందరికీ తెలుసు బ్రెయిన్లో పడుతుందని. అసలు ఇంకొంచెం డీప్కి వెళ్తే బ్రెయిన్ అనేది పెద్ద ఆర్గాను. ఎన్నో న్యూరాన్స్ అన్నిటిని కలయికే బ్రెయిన్. 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఒక్కొక్క న్యూరాన్ గురించి మనం మాట్లాడుతున్నాం, 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. థాట్ అనేది మనం ఎప్పుడైతే జనరేట్ చేసామో, ఎప్పుడైతే ఆలోచించామో, థాట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉంటాయి థాట్లో. మన ఆలోచనలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మనం ఆలోచించినప్పుడు ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఒకదాంతో ఒకటి ఫైర్ అవుతాయి, ఒకదాంతో ఒకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపిస్తే ఎందుకంటే ఈ థాట్కి మన యాక్షన్కి ఇంకో ఆలోచనకి సంబంధం ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించిన ప్రతిసారి ఇంకో ఆలోచన కూడా దాంతోపాటు ఎందుకు వస్తుందంటే ఈ న్యూరాన్స్ ఒకదాన్ని ఒకటి ఇట్లా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సంభాషించుకుంటాయి, మాట్లాడుకుంటాయి. సో దట్స్ వై ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ థాట్ ద్వారా పుడతాయి. ఈ మెసేజ్ని కూడా ఫార్వర్డ్ చేసేది ఏంటంటే ఒక బ్రెయిన్ కెమికల్ ఒకటి డెవలప్ అవుతుంది ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా. ఆ కెమికల్స్తో పుట్టే ట్రాన్స్మిటర్స్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. సో ఇవన్నీ లోపల మనం స్ట్రక్చర్ అర్థం చేసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రికల్, కాబట్టి మన ప్రతి థాటు ఎలక్ట్రికల్. అయితే థాట్ ఎలక్ట్రికలే, ప్రతి థాటు ఎమోషన్తోనూ ఫీలింగ్స్తోనూ ముగుస్తుంది. ఏ ఆలోచనకైనా సరే ఫీలింగ్తో కనెక్షన్ ఉంటుంది, ఎమోషన్తో కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫీల్ అయ్యావో దట్ బికమ్స్ మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంత ఆకర్షణ, ఆలోచనలు మాత్రం ఎలక్ట్రికల్, విద్యుత్తు. ఎప్పుడైతే విద్యుత్తు అయస్కాంతం రెండు కలుస్తాయో విద్యుత్ అయస్కాంత శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉందో పవర్ పెరుగుతుంది. అంటే ఇంపల్సెస్, వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేషన్స్కి పవర్ ఇస్తుంది మ్యాగ్నెటిక్. ఈ మ్యాగ్నెట్ ఆకర్షిస్తుంది, ఎలక్ట్రిసిటీ దానికి పవర్ని ఇస్తుంది. పవర్ని ఇచ్చే ఆకర్షణ శక్తికి పవర్ని ఇచ్చేవి మన ఆలోచనలు, భావాలు. సో ఈ ఆలోచనలు, భావాలతో కూడిన ఆలోచన చేసినప్పుడు, ఈ ఆలోచన కూడా ఒక పర్పస్తో చేసినప్పుడు, విజువలైజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని రీసెర్చ్ చేశారు. డీటెయిల్డ్ సబ్జెక్ట్లో ఉంది, చాలా డీటెయిల్డ్. అంతేకాదు, మనం ఒక ఆలోచన భావాలతో కూడిన ఆలోచనలు చేసినప్పుడు వాటిని ఏదో ఆలోచన అంటే కనిపించదు కదా నాగరాజు. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో కనిపించదు, ఏం ఫీల్ అవుతున్నాడో కనిపించదు. కానీ నేను చెప్పే రీసెర్చ్లో పీపుల్ హ్యావ్ మెజర్డ్, దాన్ని కొలవగలిగారు కూడా. మీ ఆలోచన, మీ భావాలు ఎలా ఉన్నాయో, ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారో మెజర్ కూడా చేయొచ్చు. మెజర్ చేయడమే కాకుండా మీరు పంపించే సిగ్నల్స్కి వాతావరణం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది బయట పరిస్థితుల మీద. అందుకే మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఉత్సాహంగా ఉన్నప్పుడు మన చుట్టూ పరిస్థితులు అలాగే ఎందుకు కనిపిస్తాయంటే చుట్టూ మన పరిస్థితుల పైన ఆ ప్రభావం ఉండి వాటిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. బికాజ్ మ్యాగ్నెటిక్ పవర్ హ్యాస్ గాట్ నౌ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెట్ రెండు కలిస్తే మనం కావాలనుకున్న, మనం ఆలోచించిన, మనం భావాలను ప్రొడ్యూస్ చేసిన అవే ప్రభావవంతమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. దట్ ఈస్ వై ఆలోచనకు మనకు విజువలైజేషన్కి ఉన్న దగ్గర సంబంధం. అయితే చాలామంది ఆలోచన చేసిన ప్రతి ఒక్కరిది విజువలైజేషన్ కాదు. విజువలైజ్ చేసిన ప్రతి ఒక్కరూ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని క్రియేట్ చేయలేరు. ఎందుకంటే థాట్ పాజిటివ్ అయినప్పుడు వైబ్రేషన్స్ ఒక రకంగా ఉంటాయి, నెగిటివ్ అయినప్పుడు ఇంకో రకంగా ఉంటాయి. అతి బలహీనంగా నెగిటివ్ థాట్స్ చేసినప్పుడు, నెగిటివ్ అఫర్మేషన్స్ చేసినప్పుడు, భయపడినప్పుడు, బాధపడినప్పుడు, కుంగుబాటుకు లోనైనప్పుడు, డౌట్ ఎక్కువ ఉన్నప్పుడు, మన జీవితం మీద సందేహాలు ఎక్కువ ఉన్నప్పుడు, ఇవన్నీ నెగిటివ్ ఆలోచనల్లో ఉన్న వైబ్రేషన్స్, దానికి ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఇంపల్సెస్ చాలా లో ఉంటాయి.
పాజిటివ్గా ఆలోచించినప్పుడు హై సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందువల్లే చాలామంది ఆలోచన విజువలైజేషన్లో నాకేం కావాలన్న కోరిక ఉంటుంది, కానీ థాట్స్లో మాత్రం నెగిటివ్ థాట్స్, సందేహం ఉంటుంది, డౌట్ ఉంటుంది, అవుతుందా అని ఉంటుంది. సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఫియర్ ఉంటుంది, భయం, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ పవర్ని వెనక్కి లాగేస్తాయి. ఈ బలహీనమైన ఆలోచనలతో చాలామంది ఏం చేస్తుంటే, నేను అనుకుంటున్నాను కదా, ఆలోచిస్తున్నాను కదా, విజువలైజ్ చేస్తున్నాను కదా, అయినా ఎందుకు నాకు జరగట్లేదు అంటే దాని వెనకాల ఎక్కడో భయం ఉంది, సందేహం ఉంది, సెల్ఫ్ డౌట్ ఉంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని బలహీనపరుస్తాయి, మన ఆలోచనలను బలహీనపరుస్తాయి. క్వాంటమ్ ఫీల్డ్కి చేరడానికి, బయట వాతావరణం పైన ప్రభావం చూపించడానికి చాలా సమయం పడుతుంది మీరు అంత పవర్ జనరేట్ చేసేదాకా. పాజిటివ్ థాట్స్లో హై ఫ్రీక్వెన్సీ జనరేట్ చేసిన థాట్స్లో ఏంటంటే ఎలేటెడ్, జాయ్, హ్యాపీనెస్, కైండ్నెస్, హెల్పింగ్ నేచర్, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, హెల్పింగ్ నేచర్, అబండెన్స్ నేచర్, ఇవన్నీ చాలా హై ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసేవి. సో మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మన జీవితం మీద మనకు బాగా నమ్మకం ఉన్నప్పుడు మనం జనరేట్ చేసేవన్నీ చాలా పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కూడా చాలా వైబ్రేషన్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. అది మ్యాగ్నెట్తో కలిసినప్పుడు దానికి సంబంధించిన భావాలే మనం జనరేట్ చేసినప్పుడు ఆ మనోభావాలకి ఆలోచనలకి రెండు పొంతన కుదిరినప్పుడు పవర్ఫుల్ సిగ్నల్స్ని రిలీజ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ వీ కెన్ కోరిలేట్. ఇది చాలా శాస్త్రీయంగా ఎంతో ప్రయోగాలు చేసిన తర్వాత అర్థం చేసుకున్నది ఏంటంటే, పరిశోధనల్లోకి దొరికింది, ఆలోచనలు విద్యుత్ శక్తితో ఉంటాయి, భావాలు అయస్కాంత శక్తితో ఉంటాయి. ఆలోచన, భావం ఇవి రెండు ఏకమైనప్పుడు విద్యుత్ అయస్కాంత శక్తి కలిగి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని క్రియేట్ చేయగలిగి ప్రభావవంతమైన మనిషి ఆలోచనలు, భావాలని, ఎమోషన్స్ని క్రియేట్ చేసినప్పుడు వాతావరణం కూడా అత్యంత ప్రభావవంతంగా మారుతుంది. అవకాశాలు కానీ, అనుకూలంగా ఉండడం కానీ, పరిస్థితులు కానీ, తను ఏం ఊహించాడో, ఏ థాట్స్ని జనరేట్ చేశాడో దానికి అనుకూలంగా పుడతాయి అన్నది లెర్నింగ్. నారాజు మనం ఇందాక వైబ్రేషన్స్ గురించి మాట్లాడాం కదా, అయితే మరి ఎలా పాజిటివ్ వైబ్రేషన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా ఎలా తయారు చేయాలి? నిజం చెప్పాలంటే బాడీ, హార్ట్ ఇవి రెండు ఎమోషన్స్ని జనరేట్ చేస్తాయి, బ్రెయిన్ థాట్స్ని జనరేట్ చేస్తాయి. ఫీలింగ్స్ అనేవి హార్ట్ నుంచి, బాడీ నుంచి వస్తాయి. సో ఫీలింగ్స్ ఒక్కొక్కసారి థాట్స్ని డిసైడ్ చేస్తాయి, ఒక్కోసారి థాట్స్ ఫీలింగ్స్ని డిసైడ్ చేస్తాయి. ఎవరికైతే పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయో, అంటే ఎంపతీ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, జాయ్ లాంటివి కానీ, ఎదుటి దాంట్లో ఏదైనా సరే పాజిటివ్నెస్ను చూడడం కానీ, పాజిటివ్ అఫర్మేషన్స్తో జీవితాన్ని గడిపేవాళ్ళు కానీ, హార్ట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. హార్ట్ కెన్ జనరేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆకర్షణ శక్తి హార్ట్కే ఉంది. థాట్లో ఏంటంటే భయం ఉంటుంది. ఎప్పుడైతే భయం ఇక్కడ జనరేట్ అయిందో హార్ట్ను కూడా పొల్యూట్ చేస్తుంది. అందువల్ల భయం కానీ, గత అనుభవాలు కానీ, దాని నుంచి మీరు కనుక వైబ్రేషన్ జనరేట్ చేయడం మొదలు పెడితే భావాలు అవి దాదాపు పొల్యూటెడ్గా ఉంటాయి. అందుకనే విజువలైజేషన్లో మనం మైండ్ని, హార్ట్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఎలా ప్యూర్ థాట్స్ని జనరేట్ చేయాలి, ఎలా పాజిటివ్ అఫర్మేషన్స్ని జనరేట్ చేయాలి, అక్కడి నుంచి పుట్టే ఆలోచన ఏదైతే ఉందో, అక్కడి నుంచి పుట్టే కోరిక ఏదైతే ఉందో అది విజువలైజేషన్కి బేస్గా, దానికి క్యాపిటల్గా, దానికి ఇన్వెస్ట్మెంట్గా తయారైతే అప్పుడు మీ విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అనుభవం కానీ, ఆలోచన కానీ రెండు సింక్ అయిపోయి అనుకున్నది సాధించే అవకాశం చాలా ఉంది. మీరు చెప్తుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుందండి. మైండ్ ఇస్ అ మంకీ అని ఊరికే అనలేదు. అంటే అది ఎప్పటికప్పుడు దానికి నచ్చినట్టు ఇమాజిన్ చేసుకుని పరిగెడతా ఉంటుంది. అవును. హార్ట్ అలా కాదు. హార్ట్ ఎప్పుడు విజువలైజేషనే. మనకి ఏం కావాలనే దానికి, మన మనసుకి, మన మంచికి ఏం కావాలనే దానికి బ్లూ ప్రింట్ ఇస్తుంది. మైండ్ ఎప్పుడు మంకీలా పరిగెట్టి ఆ ఇమాజినేషన్ లెవెల్ ఇంకొక దాని నుంచి కనెక్ట్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ హార్ట్ లో చూడగలుగుతాం కానీ మైండ్ తోటి ఏది క్లియర్ పిక్చర్ చూడలేం. మనం చెప్తుంటే ఆ సబ్జెక్ట్ అంటే ఎంత డీప్ సెన్స్తో ఉంది అని అంటే, సార్ ఇది గనక జనరల్గా చెప్పాలంటే సైకాలజీ ప్లస్ ఫిజిక్స్ ఈ రెండు కాంబినేషన్లో
క్వాంటమ్ ఏదైనా ఒక మంచి థీరీ చెప్పేటువంటి టీచర్ ఉంటే ఏ విధంగా ఉంటారో తెలియదు కానీ బట్ మీ రూపంలో చూశాను నేను ఈరోజు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. అంటే డెప్త్ ఉన్నట్టు ఉంటుంది. హార్ట్కి మైండ్కి ఉన్న తేడా ఒకటి తెలిసింది, విజువలైజేషన్కి థాట్కి ఉన్న తేడా తెలిసింది. విజువలైజేషన్ ఎప్పుడు హార్ట్లో నుంచే పుడుతుంది, థాట్ ఎప్పుడు మైండ్ ఇమాజినేషన్ నుంచే పుడుతుంది. దాన్ని మనం క్లియర్గా చూడలేం కానీ దీన్ని మనం ట్రాన్స్పరెంట్గా చూడగలుగుతాము. ఇందులో ఉన్న రహస్యం సింపుల్గా చెప్పాలంటే మనం దేన్ని అట్రాక్ట్ చేస్తామని అంటే ఏ భావాన్ని అయితే జనరేట్ చేశారో దాన్ని అట్రాక్ట్ చేస్తాం. అంతే. మైండ్ నెగిటివ్ అట్రాక్ట్ చేసినా పాజిటివ్ అట్రాక్ట్ చేసినా ఒకలా ఉంటుంది. హార్ట్ ఎప్పుడు పాజిటివ్ అట్రాక్ట్ చేస్తుంది, ఏం కావాలని దానికి. ఆ పాజిటివ్ ఫీలింగ్స్ని హార్ట్లో నింపే ఎక్సర్సైజే విజువలైజేషన్. ఎస్, చాలా బాగుంది సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ మీరు డీల్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత డీటెయిలింగ్గా 1-2 సార్లు ఈ వీడియో కనుక చూస్తే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేర్ వీఆర్ వాట్ వీఆర్ అనేటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా, లేదు పరిస్థితుల మీద అవగాహన పెంచుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి చూడాలనే దానికి ఖచ్చితంగా ఒక జ్ఞానం అయితే వస్తుంది బయటికి. అదొకటి క్లారిటీ, ఎట్లాంటి థాట్స్ జనరేట్ చేయాలి, మనం జనరేట్ చేసే థాట్స్ ప్రభావం మన జీవితం మీదే ఎలా ఉంటుంది, ఇప్పుడుంటున్న ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలు తెలుస్తాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎగ్జాంపుల్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్. థ్యాంక్ యూ నారాజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.